Hi all of you, welcome back to Rama Reddy Maths Academy. This is the 6th lecture in our context-free grammar, flat, formal language and automata theory or theory of computation లో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అనే చాప్టర్లో 6th లెక్చర్. దీని ముందు మనం చూసాము సింప్లిఫికేషన్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో మనకి 3 వేస్ ఉంటాయి. ఒకటి రిమూవింగ్ యూజ్లెస్ సింబల్స్ ఆర్ నాన్ టర్మినల్స్ ఆర్ రిమూవింగ్ యూజ్లెస్ ఎప్సిలాన్ ప్రొటెక్షన్స్ ఆర్ నల్ ప్రొటెక్షన్స్. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. దీని ముందు క్లాస్లో రిమూవింగ్ యూజ్లెస్ సింబల్స్ ఏంటో చూసాము. దీని తర్వాత ఏంటంటే రిమూవింగ్ నల్ యూనిట్ ప్రొటెక్షన్స్. ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హౌ టు రిమూవ్ ద ఎప్సిలాన్ ప్రొటెక్షన్స్. ఎప్సిలాన్ ప్రొటెక్షన్స్ని ఎలా రిమూవ్ చేస్తాము? ఇఫ్ మన గ్రామర్లో ఇన్ ద ప్రొటెక్షన్ రూల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎప్సిలాన్ జస్ట్ బై సబ్స్టిట్యూషన్ ఆఫ్ సమ్ పర్టికులర్ వేరియబుల్, ఏదైనా ఎప్సిలాన్ ప్లేస్లో పర్టికులర్ వేరియబుల్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనం వీ కెన్ రిమూవ్ ద ఎప్సిలాన్ ప్రొటెక్షన్స్ ఆర్ నల్ ప్రొటెక్షన్స్. అవేంటో ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను చూడండి. ఇది SAMBలో ఇది నాకు అసలు యూస్ లేదు ఈ గ్రామర్లో. ఓకే, దెన్ లైక్ దట్ యూ కెన్ రిమూవ్ ద ఎప్సిలాన్ ప్రొటెక్షన్. ఇంకా డీటెయిల్గా చెప్తాను. కన్సిడర్ దిస్ ఈజ్ మై రిక్వైర్డ్ ప్రొటెక్షన్ రూల్. ఈ ప్రొటెక్షన్ రూల్ని నేను ఎలా సాల్వ్ చేస్తానంటే జస్ట్ కన్సిడర్ S టెన్స్ టు XYZ కదా. ఇప్పుడు నేను XYZని ఎలా సింప్లిఫై చేస్తాను? Not Z beta, XYX. I think, one second, this is XYX only. Okay, XYX andi, not Z. Okay, XYX ఏముంది ఇక్కడ? XYX. మరి మీరు ఎలా రిమూవ్ చేస్తారు మేడం అంటే కన్సిడర్ అవర్ XYX. ఫస్ట్ ఐ గోయింగ్ టు రిమూవ్ లెఫ్ట్ సైడ్ X విత్ ఎప్సిలాన్. లెఫ్ట్ సైడ్ X విత్ ఎప్సిలాన్ తీసుకుంటే నాకు రిజల్ట్ ఏమొస్తుంది చెప్పండి? దిస్ ఇస్ ఎప్సిలాన్, దెన్ ద రిజల్ట్ ఈస్ YX. ఆఫ్టర్ దాట్ XYZ తీసుకొని రిమూవ్ దిస్ రైట్ సైడ్ X విత్ ఎప్సిలాన్. అప్పుడు నాకు ఏమొస్తుంది రిజల్ట్? దిస్ ఈజ్ X యాజ్ ఇట్ ఈస్, Y యాజ్ ఇట్ ఈస్, దిస్ విల్ బికమ్ టు ఎప్సిలాన్. దెన్ ఆఫ్టర్ దాట్ ఇన్ XYX రిమూవ్ ఎట్ ద సేమ్ టైమ్ లెఫ్ట్ X అండ్ రైట్ X విత్ ఎప్సిలాన్. దెన్ వాట్ ఈస్ ద రిజల్ట్ హియర్? యూ విల్ గెట్ Y. ఏమొస్తుంది నాకు? Y వస్తుంది. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి గ్రామర్లో ఏ విధంగా వస్తుంది నాకు? దేర్ ఫోర్ S ఈజ్ వాట్? XYX or YX or XY or Y. Like that you can write the simplified grammar. Okay, ఈ విధంగా మనం సింప్లిఫై చేయాలి. తర్వాత X tends to ఏమంటున్నాను నేను? 0X with epsilon. Okay, if you put in the place of X, this will become to 0. X tends to 0. No need to write that one. Or Y tends to 0Y with epsilon. If you put X tends to epsilon, there is no X term, no need to write this. అంటే మనకి సింపుల్గా ఏమొస్తుంది? XYX, YX, XY, Y. ఓకే, తర్వాత ఏం చేస్తానంటే నేను ఐ గోయింగ్ టు రిమూవ్ ద సేమ్ థింగ్ వైని ఎలా రిమూవ్ చేస్తాను? బై యూజింగ్ వై రీప్లేస్డ్ విత్ ఎప్సిలాన్. జస్ట్ కన్సిడర్ చూడండి, XYXలో ఏం చేస్తాను నేను? రిమూవ్ దిస్ Y విత్ ఎప్సిలాన్. వాట్ ఈస్ ద రిజల్ట్? విల్ గెట్ XX. లెఫ్ట్ తీసుకున్న అదే వస్తుంది అండ్ రైట్ తీసుకున్న మనకి అదే వస్తుంది. ఓకే, XY. ఓకే, లెఫ్ట్ తీసుకున్న అదే వస్తుంది, రైట్ తీసుకున్న మనకి అదే వస్తుంది. తర్వాత చూడండి, నేను వైని రిమూవ్ చేశాను అనుకోండి, XX వస్తుంది. తర్వాత XY తీసుకున్న ఎప్సిలాన్ అనుకున్న నాకు ఏమొస్తుంది? X వస్తుంది. YX తీసుకున్న Y ఎలిమినేటింగ్ విత్ ఎప్సిలాన్, ఐ విల్ గెట్ X. అంటే నాకు ఏమొచ్చింది ఫైనల్ గ్రామర్? ఇందాక XYX వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది నాకు? ఇక్కడ XYX తీసుకున్నాను, ఏమొచ్చింది నాకు? YX వచ్చింది అండ్ XY వచ్చింది అండ్ Y వచ్చింది. ఇక్కడ ఏమేమొచ్చింది నాకు? ఇక్కడ ఏమేమొచ్చింది అది కూడా రాస్తున్నాను. XX ఆర్ X వచ్చింది, ఇవి రెండు వస్తున్నాయి. ఓకేనా? అంటే దిస్ ఈజ్ మై సింప్లిఫైడ్ గ్రామర్ ఆఫ్టర్ రిమూవింగ్ ద ఎప్సిలాన్ ప్రొటెక్షన్ ఆర్ నల్ ప్రొటెక్షన్. ఓకే, అర్థమైంది కదా? జస్ట్ నోట్ డౌన్.
Okay, this is my required grammar. See, next we'll discuss removing unit productions. యూనిట్ ప్రొడక్షన్స్ని ఏ విధంగా రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై ద గివెన్ గ్రామర్ హ్యావింగ్ యూనిట్ ప్రొడక్షన్ ఆర్ నాట్. యూనిట్ ప్రొడక్షన్ ఉంది లేదని ఎలా తీసుకుంటాము? యాక్చువల్గా ఇచ్చినటువంటి గ్రామర్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇట్స్ కంటైనింగ్ ఓన్లీ ద నాన్ టర్మినల్స్, ఓకే, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఇట్ కంటైనింగ్ టర్మినల్స్ అండ్ నాన్ టర్మినల్స్. తెలుసు కదా, నాన్ టర్మినల్ అంటే ఇది టీ ఆర్ ఏ ఆర్ బి ఆర్ ఎస్ ఈ విధంగా ఉంటాయి. టర్మినల్స్ నాన్ టర్మినల్స్ అంటే మనకి ఏబి బిఏ ఇలా ఉంటాయి, అవునా? కాంబినేషన్ ఆఫ్ టర్మినల్స్ అండ్ నాన్ టర్మినల్స్ ఉంటుంది జనరల్ ఫామ్. ఫర్ సపోజ్ ద గ్రామర్ కంటైనింగ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఓన్లీ సింగిల్ నాన్ టర్మినల్ and right hand side is also the single non-terminal. ఏమంటున్నాను? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సింగిల్ నాన్ టర్మినల్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా సింగిల్ నాన్ టర్మినల్ ఉంటే దట్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ యూనిట్ ప్రొడక్షన్స్. అలాంటి గ్రామర్ని నేను ఏమంటాను? అలాంటి ప్రొడక్షన్ని యూనిట్ ప్రొడక్షన్ అని అంటాను. ఇప్పుడు అలాంటి ఎగ్జాంపుల్ ఇస్తాను. దెన్ హౌ వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ రిమూవింగ్ యూనిట్ ప్రొడక్షన్స్ అనేది చూద్దాం, ఓకేనా? జస్ట్ చూడండి అమ్మా, ఏం తీసుకుంటున్నానంటే నేను ఇక్కడ ఐ కన్సిడర్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్, ఓకే, దట్ ఈస్ చూడండి ఏం తీసుకుంటున్నాను? ఎస్, జస్ట్ వెయిట్, ఎస్ టెన్స్ టు బీబీ, బిఏ ఆర్ 1B or C, just second, okay, and S tends to 0S 0 0 and B tends to this is A nana, and B tends to 1 or A and C tends to 0 1. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఏది నాకు సింగిల్ నాన్ టర్మినల్ ఉంది, లెఫ్ట్ రైట్, ఇది ఎస్ టెన్స్ టు బిఏ ఒకటి, ఎస్ టెన్స్ టు 1B ఒకటి, ఎస్ టెన్స్ టు సి. ఫ్రమ్ హియర్ ఇదేంటిది నాకు ఇక్కడ నుంచి నేను చూడండి ఫ్రమ్ ఫస్ట్ ఎస్ టెన్స్ టు బిఏ రాయొచ్చు, ఎస్ టెన్స్ టు 1B, ఎస్ టెన్స్ టు సి. ఫస్ట్ నుంచి ఎస్ టెన్స్ టు సి తీసుకుంటే ఎస్ అనేది ఒక నాన్ టర్మినల్, సి అనేది ఒక నాన్ టర్మినల్. తర్వాత ఇక్కడ ఉందా నాన్ టర్మినల్ కాంబినేషన్? లేదు, బీలో ఉంది. బీ టెన్స్ టు 1 ఈజ్ అ టర్మినల్, బట్ బీ టెన్స్ టు ఏ ఈజ్ ద నాన్ టర్మినల్, అంటే బీ టెన్స్ టు ఏ అని రాయొచ్చు, ఓకే. అప్పుడు 1 ప్లేస్లో మనం ఇంకొకటి సబ్స్టిట్యూషన్ చేస్తాం అంతే. అప్పుడు నేను దీన్ని ఎలా రాస్తానంటే ఎస్ టెన్స్ టు సి, ఓకే, ఎస్ టెన్స్ టు సి, ఓకే, బట్ సి ఎస్ టెన్స్ టు సి అంటే సి ప్లేస్లో నేను ఎస్ రాస్తాను, ఓకే. సి టెన్స్ టు ఏంటిది? 0 1. ఎస్ టెన్స్ టు సి బట్ సి ఈజ్ నథింగ్ బట్ ఎస్, దట్ ఎస్ విల్ బికమ్ టు 0 1. ఈ విధంగా రాయాలి. అంటే ఏంటిది నాకు నెక్స్ట్ ఏంటి ప్రొడక్షన్? ఎస్ టెన్స్ టు సి సబ్స్టిట్యూట్ చేశాను కదా ఇక్కడ. తర్వాత ఏం చేస్తాను? బి టెన్స్ టు ఏ. నెక్స్ట్లో దేర్ఫోర్ నెక్స్ట్ గ్రామర్ తీసుకుంటే ఎస్ టెన్స్ టు 0 1 1B. ఎలా రాస్తాను గ్రామర్? సి టెన్స్ టు 0 1తో రీప్లేస్ అయింది కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ సి ఐ గోయింగ్ టు రైట్ 0 1, ఓకే. తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ ఈజ్ వాట్? నెక్స్ట్ ప్రొడక్షన్ ఈజ్ యూనిట్ ప్రొడక్షన్ బీ టెన్స్ టు ఏ. బీ టెన్స్ టు ఏ తీసుకుంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనేది ఎలా డిఫైన్ చేశాను? 0S ఆర్ 0 0. బట్ బి అంటే ఇక్కడ బీ టెన్స్ టు ఏ, దీన్ని ఎలా డిఫైన్ చేస్తాను? బీ టెన్స్ టు ఏ ఈజ్ నథింగ్ బట్ దిస్ వేరియబుల్ 0S 0 0. అంటే నేను ఏ టెన్స్ టు ఇండైరెక్ట్గా నేను ఏ టెన్స్ టు ఎలా డిఫైన్ చేయాలి? 0S 0 0. Therefore my required, is it visible? Therefore నాకు కావాల్సినటువంటి గ్రామర్ ఇక్కడ ఏమొస్తుంది? ఎస్ టెన్స్ టు 0A. వై? బికాస్ ఎలా తీసుకున్నాను నేను ఇక్కడ 0A. ఈజ్ ఇట్ 0A? జస్ట్ చెక్ ఇట్. ఎస్, ఓకే. ఇక్కడ నాకు ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. బీ టెన్స్ టు 0 అన్నాను కదా ఇక్కడ. This is 0A or BA. Just we'll check it. The question
సార్ దిస్ ఈజ్ యాక్చువల్ 0A అండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్వశ్చన్లోనే 0A ఉంది. 0A 1B ఇది 01. తర్వాత నేనేం చేస్తున్నానంటే A టెన్స్ టు నాకు ఏమని తెలుసు 0S ఆర్ 00. B టెన్స్ టు ఏమని తెలుసు సేమ్ ఇదే గ్రామర్. ఫస్ట్ ఏం రాస్తాను ఎస్ ఎలా చేంజ్ అయింది 0A 1B 0S 0S 01 01 ఓకే, ఇది సి ప్లేస్లో. తర్వాత ఏ ఎలా చేంజ్ అయింది 0S 00. బి ఎలా చేంజ్ అయింది 0S 00. అంటే ఆఫ్టర్ సింప్లిఫికేషన్ దిస్ ఈజ్ మై కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. దిస్ ఈజ్ ద ప్రొటెక్షన్ రూల్ ఫర్ ద గివెన్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. ఓకేనా? ఈ విధంగా మనం ఎప్సిలాన్ యూనిట్ ప్రొటెక్షన్స్ని చేంజ్ చేస్తాం. జస్ట్ నోట్ డౌన్. ఐల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. See, our last example, this is the given protection rule. In this, first you have to identify what are the unit protections. Unit protections ante enti left hand side, right hand side both are having single non-terminal. And ఏవే ఉన్నాయి సింగిల్ నాన్ టర్మినల్ CBD. దీస్ 3 ఆర్ ద యూనిట్ ప్రొటెక్షన్స్. నౌ ఇన్ దట్ ఐ గోయింగ్ టు కన్సిడర్ D టెన్స్ టు E తీసుకున్నాను. D టెన్స్ టు E తీసుకుంటే ఇక్కడ ఏమని తెలుసు E టెన్స్ టు B, దెన్ ఇండైరెక్ట్లీ D టెన్స్ టు B అవుతుంది. ఓకే, తర్వాత కన్సిడర్ B టెన్స్ టు D. B టెన్స్ టు D తెలుసు, బట్ D టెన్స్ టు B వచ్చింది ఇక్కడ, దెన్ ఇండైరెక్ట్లీ B టెన్స్ టు స్మాల్ b అవుతుంది. క్లియర్? తర్వాత కన్సిడర్ C టెన్స్ టు B. C టెన్స్ టు B తీసుకుంటాం, బట్ B టెన్స్ టు స్మాల్ b అని తెలుసు, దెన్ ఇండైరెక్ట్లీ C టెన్స్ టు స్మాల్ b అవుతుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ రైట్ ద సింప్లిఫికేషన్ గ్రామర్. ఎలా రాస్తానండి సింప్లిఫై చేసినటువంటి ప్రొటెక్షన్ని? S టెన్స్ టు AC, S tends to AC as it is, A tends to A as it is, C tends to BD. Instead of capital B, I'll going to write small b. Why? Because small b tends to capital B tends to small b కాబట్టి capital B ప్లేస్లో small b రాశాను. తర్వాత B tends to small b and small b tends to D కాబట్టి D tends to ఇది నేను D tends to ఏమని రాశాను E. E is nothing but what? D tends to E. దీన్ని ఏమని రాశాను నేను? ఎస్, దిస్ ఇస్ B tends to B, E tends to also B and B is also tends to B. Okay, this is the required after removing the unit protection. This is my context free grammar. ఈ గ్రామర్లో కూడా నాకు ఇది ఇంకో మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటిది? యూజ్లెస్ సింబల్స్ ఉన్నాయి. ఏంటవి యూజ్లెస్ సింబల్స్? చూడండి, S tends to AC కదా, S tends to AC ఈ ప్రొటెక్షన్ రూల్లో ఏ ఒకటే యూజ్ అవుతుంది, బట్ A tends to A, బట్ CBD ఉంది. ఓకే, దీస్ 3 ఆర్ ద యూజ్లెస్ సింబల్స్. మళ్ళీ ఫస్ట్ దీని ముందున్నటువంటి వీడియోలో ఎలా అయితే చేసామో ఈ విధంగా దాన్ని ఒకవేళ అది అడిగితే ఇది సింప్లిఫై చేయాలి. ఓకే, ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియోని అందరికీ ఫ్రెండ్స్కి గ్రూప్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. 1 లైక్, 1 షేర్, 1 కమెంట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.